ఆసన్న మృత్యు ప్రాయశ్చిత్తాలు 10 దానాలు మృత్యు అనంతర కర్మలు 6 పిండదానాలు దహన సంస్కారం ముందు వెనక అస్థిసంచయనం అనంతరం గృహంలో కర్మలు దూర్మృత్యుగతి నారాయణ బలి పుత్తల దాహ విధి పంచక మృత్యుకృత్యాలు. గరుత్మంత మనిషి తనకు తెలిసిగాని తెలియకగాని చేసే పాపాల నుండి శుద్ధి నొందడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులు ముందుగానే పవిత్ర భస్మాది 10 స్నానాలను చేసి శాస్త్రోక్త విధిననుసరించి కృచ్ఛాది వ్రతాలను, వాటికి ప్రాతినిధ్యం వహించే గోదానాది క్రియలను ఏవి కుదిరితే అవి చేస్తారు. కొంతమంది పూర్తి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోలేనివారు తమ గుర్వాజ్ఞ మేరకు అందులో సగాన్నిగాని పావునుగాని శ్రద్ధగా చేసినను శుద్ధి కలుగుతుంది. ప్రాయశ్చిత్తం మాత్రం తప్పనిసరి. ఆ తరువాత 10 దానాలనిచ్చి పునీతులు కావచ్చు. ఇవి కూడా శక్తి కలిగినంత మేరకివ్వవచ్చు. గోభూమి తిలహిరణ్యాజ్య వాసోధాన్య గుడాస్తదా రజతం లవణంచేవ దానాని 10 వై విధున. యమద్వారం వైపు వెళ్లే దారి అత్యంత దుర్గంధదాయకమై రక్తమాంసాలతో చీము వంటి అసహ్యకర ద్రవ్యాలతో నిండి ఉంటుంది. ఆ మార్గంలో నున్న వైతరణిని సులువుగా దాటాలంటే వైతరణి అను వర్గానికి చెందిన గోవునివ్వాలి. ఈ గోవు యొక్క అంగాలన్నీ పొదుగుతో సహా నల్లగా ఉంటాయి. నదివైతరణి తత్తుం దద్యాద్ వైతరణీం చగా కృష్ణస్తనీ సకృష్ణాంగి సావై వైతరణీ స్మూత. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఇవి తొలిదానికంటే మలిదానంగా అదే క్రమంలో పరమ పవిత్రమైనవి. వీటిని మహాదానాలంటారు. వీటినందుకొనుటకు ఉత్తమ ప్రకృతి గల విప్రులే అర్హులు. తిలాలోహం హిరణ్యంచ కర్పాసం లవణం తథా సప్తధాన్యం క్షితిర్గావా ఏకైకం పావనం స్మృతం ఏతాన్యష్టౌ మహాదానాన్యుత్తమాయ ద్విజాతయే. గొడుగు, చెప్పులు, బట్టలు, ఉంగరం, కమండలువు, ఆసనం, పాత్ర, తినుబడి పదార్థం వీటి దానాన్ని అష్టపద దానమంటారు. ఛత్రోపానః వస్తాని ముద్రికా చ కమండలోహ ఆసనం భాజనం భోజ్యం పదం చాష్టవిధం స్మృతం. ఇవేకాక పాత్రలను, వాటిలో నుంచు ఇష్టమైన వస్తువులను ఎవరికైనా దానమీయవచ్చును. గాని అశ్వాలను, రథాలను బ్రాహ్మణులకే ఇవ్వాలి. ప్రాయశ్చిత్తం దానం సర్వవిధాలా చేసినవానికి ఇక ఏ పాపమూ చేయకుండా శేష జీవితాన్ని లోక కళ్యాణం కోసమే గడిపితే మోక్షమే. ప్రాయశ్చిత్తం కృతం ఏన దశదానాన్యపేక్షితౌ దానం గోర్వైతరణ్యాశ్చ దాసన్యష్టౌ తథాపి వ. తిలపాత్రం సర్ప్యః పాత్రం శయ్యాదానం తథైవ చ పదదానం చ విధివన్నా సౌ నిరయ గర్భగః. పండితులు ఏ ప్రాయశ్చిత్తంతోనూ పని లేకుండా స్వతంత్రంగా కూడా లవణ దానం చేస్తుంటారు. ఎందుకంటే అది విష్ణువు శరీరం నుండి పుట్టింది. ముఖ్యంగా మరణాసన్న వ్యక్తి చేత లవణదానం గాని లవణరస దానం గాని అతని లేదా ఆమె చేతిమీదుగా చేయిస్తే వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఏ మనిషి ఎప్పుడే దానం చేసినా అది ఆ మనిషితో బాటే పరలోకానికి పోతుంది. అతని లేదా ఆమె కంటే ముందే పోయి యమధర్మరాజు వద్ద నిలబడుతుంది. ప్రాయశ్చిత్తం దానం చేసే మేలు ఊహాతీతం. ఓయి వైనతేయ ఆవు పాలు అమృతమే. అందువల్ల పాలిచ్చే ఆవును దానం చేసేవారికి అమృతత్వం ప్రాప్తిస్తుంది. తిలాదిక అష్టదానాన్ని చేసిన వారికి గంధర్వలోక నివాసం కలుగుతుంది. యమలోక మార్గం అత్యధిక భీషణ తపయుక్తం. ఛత్రదానం చేసిన వారిని ఆ పుణ్యం అక్కడ రక్షిస్తుంది. చెప్పులను దానమిచ్చిన వాడుకవేళ అసిపత్రవనంలో పడిన వానికోసం అక్కడ గుర్రం సిద్ధంగా ఉండి తనపై నెక్కించుకొని ఆ వనమును దాటిస్తుంది. ఇలాగే భోజన, ఆసన, జలపూర్ణ, కమండలు దానాలు నరకల్లో అక్కరకు రావచ్చును. యమదూతలు క్రోధాగ్నులను వెలిగ్రక్కుతూ మహాభయంకరంగా ఉంటారు. కొందరు నల్లగా, కొందరు పచ్చగా ఉంటారు. వారు కనబడగానే సగం ప్రాణాలు పోతాయి. అయితే ఉదారంగా వస్త్ర ఆభూషణాదులను విరివిగా దానం చేసినవారు ఏవో కొన్ని పాపాలు చేసినను యమదూతలు వారికి పెద్దగా కష్టాన్ని కలిగించరు. తెలలతో నింపిన పాత్రను బ్రాహ్మణునికి దానం చేసిన వారి మనోవాణి కాయాలతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఘృతపాత్రను దానం చేసినవారు దేహాంతంలో రుద్రలోకాన్ని చేరుకుంటారు. సర్వసాధనేక్తమైన శయ్యను బ్రాహ్మణునికి దానం చేసినవారు
స్వర్గలోకంలో అప్సరసలతో అమరావతి నగరంలో 60,000 సంవత్సరాల పాటు వివిధ సుఖాలనిచ్చు విమానాలలో విహరిస్తూ సుఖంగా నివసిస్తారు. తరువాత భూమిపై మహారాజుగా జన్మిస్తారు. చక్కని నిర్దిష్టము మిక్కిలి బలిష్టమున గుర్రంని బ్రాహ్మణునికి దానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. ఆ గుర్రంనికెన్ని రోమాలుంటాయో అన్నేళ్లపాటు ఆ దాత స్వర్గంలో నివసిస్తాడు. 4 గుర్రంలు ఉంచిన రథాన్ని మొత్తంగా బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి రాజసూయ యజ్ఞం చేసిన పుణ్యం దక్కుతుంది. బ్రాహ్మణునికి సర్వభోజన సామగ్రితో కూడిన ఇంటిని దానం చేసిన వాని వంశం ఎన్ని వేల ఏళ్లైనా నిలబడే ఉంటుంది. అది ఐశ్వర్యాది సుఖాలతో. మృత్యువాసన్నమైనప్పుడు యథావిధిగా సన్యాసమును స్వీకరించిన వానికి పునర్జన్మ ఉండదు. మృత్యువాసన్నమైన వానిని వాని కుటుంబ సభ్యులేదైనా పవిత్ర తీర్థానికో పుణ్యక్షేత్రానికో వెళ్ళగలిగితే వాని ప్రాణమక్కడ పోతే వానికి ముక్తి లభిస్తుంది. ఒకవేళ మార్గమధ్యంలోనే అతడు ఆమె మరణించినా ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలో ఎన్ని చోట్ల ఆగుతారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. ఆసన్నమరణో మర్త్యశ్చే తీర్థం ప్రతినీయతే తీర్థప్రాప్తో భవేన్ముక్తిర్మ్రియత్యది మార్గగః పదే పదే క్రతు సమంభవేత్తస్య న సంశయః. మృత్యువాసన్నమైనవాడు యథావిధిగా ఉపవాసం చేసినా మరుజన్మ ఉండదు. ఇక మృత్యువుకి దహనానికి మధ్య మనుష్య కర్తవ్యాలను విను. వ్యక్తి మరణించినట్లు తెలియగానే వాని ఆమె పుత్రులు బంధువులు ఆ మృతదేహానికి శుద్ధ జలంతో స్నానం చేయించి కొత్త బట్టని కట్టాలి. తరువాత దానికి చందనాది సుగంధిత పదార్థాలను పూయాలి. అనంతరం ఆ వ్యక్తి మృతి చెందిన చోటనే ఏకోద్దిష్ట శ్రాద్ధాన్ని పెట్టాలి. ఇందులో ఆసన ప్రోక్షణ క్రియలనే చేయాలిగాని ఆవాహన, అర్చన, ప్రాత్రాలంభన, అవగాహన క్రియలను చేయరాదు. పిండదానం తప్పనిసరిగా చేసి అన్నదానానికి సంకల్పం చెప్పుకోవాలి. అక్షయోదక దానాన్నివ్వాలి. స్వధావాచన, ఆశీర్వాద, తిలక క్రియలను చేయరాదు. చిక్కుడు గింజలతో నింపిన పాత్రను, ఇనుప వస్తువును బ్రాహ్మణునికి దానమివ్వాలి. పిండాన్ని అప్పుడు కదపాలి. ఆచ్ఛాదన, విసర్జన, స్వస్తి వాచన ఇప్పుడు చేయకూడదు. మరణస్థానం, ద్వారం, అరుగు, విశ్రామస్థానం, కాష్టచేనం, అస్థిసంచయన స్థానం ఈ 6 పిండదానానికి పనికివచ్చు స్థానాలు. ప్రాణి మరణించిన చోట ఇచ్చే పిండాన్ని శవపిండమంటారు. దీనివల్ల భూదేవి తృప్తి నొందుతుంది. మిగిలిన స్థానాల్లో ఇలా: ద్వారం పాంథపిండం వాస్తుదేవత, అరుగు ఖేచర భూతాలు దేవగణాలు ఆకాశ, విశ్రామస్థానం భూత 10 దిక్కులు, కాష్టచేనం సాధక రుద్రుడు, అస్థి సంచయం ప్రేత ప్రేతాలు. శవయాత్రా సమయంలో పుత్రాది బంధువులు తిలలు, కుశలు, ధృతం, ఇంధనం తీసుకెళుతూ యమగాథలను గాని వేదంలోని యమసూక్తాన్ని గాని గానం చేస్తూ శ్మశానం వైపు కదలాలి. అహర్హర్ నియమానో గామక్షం పురుషం వృషం వైవస్వతో నతృప్యేత సురయాత్వివ దుర్మతేహ. ఇలాంటివే యమగాథలంటే. ఓం అపేతేతి ఇత్యాదిగా యజుర్వేదం అధ్యాయం 35లోనున్న మంత్రాలను యమసూక్తమంటారు. శవాన్ని తీసుకెళుతూ మార్గంలో ఇందాక చెప్పినలాటివే 2 శ్రాద్ధాలు పెట్టాలి. శ్మశాన భూమిని చేరగానే శవాన్ని మెల్లగా నేలపై దించుతున్నప్పుడే దాని తల దక్షిణం వైపుండేలా చూసి దించాలి. ఆ తరువాత చితాభూమిలో మరొక మారు ఇందాకటి శ్రాద్ధాన్నే పెట్టాలి. శవదహనానికి మృతుల బంధువులే స్వయంగా గడ్డి, కడ్డ, నువ్వులు, నెయ్యి పట్టుకుని వెళ్ళాలి. లోపల చేయు అన్ని పనులను దక్షిణం వైపే తిరిగి జందెమునపసవ్యం చేసుకుని చేయాలి. శాస్త్రసమ్మతంగా అక్కడొక వేదిని నిర్మించి ప్రేతవస్త్రాన్ని 2 భాగాలుగా చించి సగాన్ని దానిపై కప్పి రెండవ సగాన్ని శ్మశాన జీవుల కోసం అక్కడే భూమిపై వదిలేయాలి. తరువాత శవం చేతిలో పిండదానం చేసి మొత్తం శవానికి నేతిని పూయాలి. పిండదాన విధిని విను. మృత స్థానాదులలో పెట్టబడిన 5 పిండాల వల్ల శవానికి అగ్ని దాహయోగ్యత లభిస్తుంది. ఇది చేయకపోతే ఆ మృతులను రాక్షసులు తినేస్తారు. కాబట్టి రుద్రభూమిలోనే స్వచ్ఛమైన భూమిలో వేదిని నిల్పి దానిని మార్జన, ఉపలేపనాల ద్వారా శుద్ధి చేసి అప్పుడందులో యథావిధిగా అగ్నిని స్థాపించాలి.
పుష్ప అక్షతాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి పాపాత్ముని ఇంటి నుండి అగ్నిని తేరాదు. ఈ క్రింది మంత్రంతో ఆయనను ప్రార్థించాలి. త్వం భూత కృజ్యగద్యోనిస్త్వం లోకపరిపాలకః ఉపసంహార తస్మాత్త్వమేనం స్వర్గం నయామృతం. ఇలా క్రవ్యాది దేవుని శాస్త్రోక్తంగా పూజించి శవాన్ని చితిలో కాల్చడం మొదలు పెట్టాలి. శవంలో సగభాగం అగ్నికి ఆహుతి అయినాక కర్మ చేయువాడు ఈ క్రింది మంత్రానుచ్చరించాలి. అస్మాత్వమధిజాతో సీ త్వదయంజాయతాం పునః అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ. ఈ శ్లోకార్థంలో తొలి పంక్తి గరుడ పురాణం ధర్మకాండ 4-66 వరకు లో ఉంది. మలి పంక్తి పూర్తిగా యజుర్వేదం 35-22 లో ఉంది. అంటూ తిల నేయిలతో ఒక ఆహుతిని శవంపైనున్న అగ్నికి ఇవ్వాలి. తరువాత మాత్రమే రోదించాలి. అంతవరకు రోదన ధ్వనులను అదుముకోవాలి. దహనానంతరం అస్థి సంచయనక్రియ ఉంటుంది. దాహశాంతికై ప్రేతపిండ ప్రదానం కూడా ఉంటుంది. తరువాత అక్కడికి వెళ్లిన వారంతా చితికి ప్రదక్షిణ చేసి సూక్తం చదువుతూ జలాశయానికి వెళ్ళాలి. అక్కడ తమ వస్త్రాలను జాడించి పిడిచి తమ స్నానానంతరం వాటినే మరల కట్టుకుని చనిపోయిన వ్యక్తిని ధ్యానించి జలదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ వ్యక్తి తేజో రూపంలో వచ్చి ఇక్కడ ప్రేతరూపమే ఆజ్ఞ ఇవ్వడం జరిగిందని భావించుకుని మరల జలాశయానికి మౌనంగా ఏకవస్త్రులై జందెమునపసవ్యం చేసి పిలక ముడిని విప్పి స్నానం చేయాలి. బంధువులంతా దక్షిణం వైపు తిరిగి అపనః శోషిచదధం అనే యజుర్వేద 35-6 మంత్రాన్నుచ్చరిస్తూ ఈ స్నానాన్ని చేయాలి. పిలకను ముడివేసుకుని సామాన్య కుశను దక్షిణాగ్రంగా పెట్టి చేత బట్టుకుని దోసిట్లో తిలయుక్త జలాన్ని పితృతీర్థానికి దక్షిణ దిశలో నొకమారు 3 లేదా 10 మార్లు నేలపైగాని రాతిపైగాని దోసిళ్లతో పోయాలి. ఈ తిలాంజలులిస్తున్నప్పుడిలా అనాలి. అద్యోహాముక గోత్రాముక ప్రేతచితాదాహ జనిత తాపతృషోపశమాయ ఏష తిలకుశతో యాంజలిర్మదత్త స్తవోపతిష్ఠతాం. బయటికి వచ్చి పొడిబట్టలు కట్టుకుని స్నానం చేసిన వస్త్రాన్ని తడిపి పిడిచి పవిత్రమైన నేలపై ఆరవేయాలి. తాము కూడా పవిత్ర భూమిపై కూర్చోవాలి. పోయినవారిని తలచుకునవచ్చును గాని కంట తడి పెట్టరాదు. ఇప్పుడు ఏడ్చినా ముక్కు చీదినా అవి మృతి చెందిన వారి నోటిలోకి పోతాయి. వారిలో అనగా ఆ శ్మశానానికి వచ్చినవారిలో కెల్ల వృద్ధుడుగాని పురాణజుడుగాని మిగతావారికి ఇలా చెప్పి ఓదార్చాలి. అసలీ మానవ శరీరమే అంత అరటిచెట్టులా ఎంత ఏపుగా పెరిగినా కూలిపోక తప్పదు. బుడగలాగా ఒక క్షణం ఉంటుంది, మరుక్షణమే చితికిపోతుంది. ఇందులో శాశ్వతత్వాన్ని జీవసరాన్ని వెదకడం దొరికాయని భ్రమించడం మహామూర్ఖులు చేసే పని. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే ఈ పంచతత్వాలచే నిర్మింపబడిన ఈ శరీరం తన కర్మానుసారం జీవించి మరలా అవే తత్వాలలో కలిసిపోతుంది. దానికోసం కన్నీరెందుకు కార్చాలి? రోదన లేల ధ్వనించాలి? నేల, సముద్రం, దేవలోకాల వంటి మహావిషయాలే మిగలవు. వాటి కాలం రాగానే అవి భస్మమైపోతాయి. అలాంటిది నీటిమీది నురగలాంటి మనమనగా ఎంత, మన బతుకనగా నెంత, ఈ మాటలు విని తాత్కాలికంగా ఊరట చెంది అంతా ఇళ్లకు మళ్ళాలి. తమ ఇంటి ద్వారం వద్ద వేపాకులను నమలి ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్లావాలు, దూర్వ, పగడము, ఎద్దు మున్నగు మాంగలిక వస్తువులను చేతితోనూ దాతిని కాలితోనూ స్పృశించి మెల్లగా ఇంటిలోనికి వెళ్ళాలి. విద్వాంసులైన వారు తమ అగ్నిహోత్రులైన పరిజనులు మరణిస్తే వారి దహన సంస్కారాన్ని శ్రౌతాగ్నితోనే యథావిధిగా చేయాలి. 2 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు మృతి చెందితే వారిని శ్మశాన భూమిలోనే గొయ్యి తవ్వి పాతిపెట్టాలి. ఇంకేమి వినగోరెదవువైనతేయ? హే జగదాధార! అసహజ, ఆకస్మిక మృతుల విషయంలో అపరకర్మనెలా చేయాలి? ఎముకలే దొరకని వారికి సంస్కారమెలా కుదురుతుంది? నారాయణ బలి అను పేరు గల సంస్కారం ద్వారా కుదురుతుంది. ఇదొక శుద్ధికర్మ గరుడ. దీనిని చేస్తే అప్పుడు ఆ ప్రేతానికి అపరకర్మలకు అర్హత కలుగుతుంది. నారాయణ బలి అనడి శుద్ధీకరణను తీర్థాలలో చేయాలి. బ్రాహ్మణుల ద్వారా శ్రీకృష్ణదేవుని సమక్షంలో ఇది జరగాలి. పురాణ, వేదజ్ఞాతయైన బ్రాహ్మణుని చేత తొలి తర్పణాన్నిపించాలి. అన్ని ప్రకారాల ఔషధాలను
అక్షతలను నీటిలో కలిపి పురుష సూక్తాన్నిగాని వైష్ణవ సూక్తాన్నిగాని ఉచ్చరిస్తూ విష్ణువునుద్దేశించి ఆ నీటితో తర్పణాలివ్వాలి. తరువాత దక్షిణం వైపు తిరిగి విష్ణువుని ప్రేతాన్ని ఇలా స్మరించాలి. అనాదినిధనో దేవః శంఖ చక్రగదాధరః అక్షయం పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదోభవ. వారసులు మనస్సు నదుపులోనుంచుకుని శుచిష్మంతులై అక్కడే భక్తిపూర్వకంగా 11 శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత మిక్కిలి జాగరూకతతో 2 రకాల దానాలివ్వాలి. మొదటి రకం నీరు, అక్షతలు, యవలు, గోధుమలు, కంకణము కాగా రెండవది శుభకరమైన హవిష్యాన్నం, అందముగా తయారు చేయించబడిన బంగారు ఉంగరం, గొడుగు, పాగా, తరువాత పాలు, తేనెలను కలిపిన అన్ని రకాల అన్నాలను పెట్టాలి. మంచివారై అర్హత గలిగినవారికి వస్త్ర, పాదుకాది 8 రకాల పదదానాలను చేయాలి. పిండదానం చేశాకనే మంత్రోచ్చార సహితంగా గంధ, పుష్ప, అక్షతాదులతో బ్రాహ్మణులను పూజించి వారికి ఈ దానాలనివ్వాలి. శంఖం, తామ్రపత్రాలతో వేరువేరుగా తర్పణాలివ్వాలి. తరువాత మోకాళ్లపై నిలబడి ధ్యానధారణ సంయుక్తంగా ఉద్దేశించబడిన దేవతలకు వేరువేరుగా అర్ఘ్య ప్రదానం చేయాలి. పంచరత్నయుక్తాలైన 5 కుండలలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, యము, ప్రేత ఈ 5 దైవీశక్తులను కుండకొకటిగా స్థాపించి ఉంచాలి. వీటినే కాక వస్త్రాన్ని, జందెమును, పెసలను, పదదానాన్ని వేర్వేరుగా స్థాపించాలి. బ్రహ్మాది 5 దేవతలకు శ్రాద్ధ పూజలను యథావిధిగా చేసి శంఖం లేదా రాగిపాత్ర లేదా మట్టికుండలో అన్ని ఓషధులతో యుక్తమైన తిలోదకాన్ని తీసుకుని ప్రతిపిండంపై జలధారలనివ్వాలి. తిలలు నింపిన తామ్రపాత్రను దక్షిణతో బంగారంతో పదదానంతో ముఖ్య బ్రాహ్మణులకిచ్చి వేయాలి. యముని కొలకై దక్షిణాసహిత తెల, లోహదానాన్ని వేరొక బ్రాహ్మణునికివ్వాలి. విష్ణుదేవునుద్దేశించి ఈ విధంగా యథాశక్తి విధిపూర్వకంగా దానమివ్వడం వల్ల బలి ఇవ్వడం వల్ల మృత వ్యక్తి స్వర్గానికి చేరుకోవచ్చును. పాముకాటు కర్మ అనుబంధంలో చూడండి. తరువాత పరమాత్మ గరుడుని ప్రార్థనపై కృచ్ఛ, తప్త కృచ్ఛ, శాంతపనములను ప్రాయశ్చిత్త వ్రత లక్షణాలను ఇలా ఉపదేశించాడు. తిరహం పాత్రస్త్ర్యహం సాయం త్ర్యః మధ్యాదయాచిత్రం ఉపవాసస్త్ర్యహం చేవ ఏష కృచ్ఛ ఉదాహృతః. 3 రోజులు ప్రాతఃకాలంలోనూ 3 రోజులు సాయంకాలాల్లోనూ 3 రోజులు అయాచిత హవిష్యాన్నాన్ని మాత్రమే తిని 3 రోజులు పూర్తిగా ఉపవాసము క్రమంగా ఏ వ్రతంలో చేయబడుతుందో దానిని కృచ్ఛమరత్మంటారు. తప్త క్షీరఘృతాంబూనా మేకైకం ప్రత్యహం పిబేత్ ఏకరాత్రోపవాసశ్చ తప్త కృచ్ఛ ఉదాహృతః. క్రమంగా ఒకరోజు వేడి పాలు, మరునాడు వేడి నెయ్యి, 3వ రోజు వేడి నీరు మాత్రమే స్వీకరించి 4వ రోజు రాత్రంతా ఉపవాసం చేస్తే అది తప్త కృచ్ఛంవరత్మవుతుంది. గోమూత్రం, గోమయం, క్షీరం, దధి సర్పి, కుశోదకం, జగ్ధ్వాపరే న్యుపవసేత్ కృచ్ఛం శాంతపనం చరణ్. గోమూత్ర, గోమయ, గోదధి, గోదుగ్ధ, కుశోదకాలను క్రమంగా రోజుకొకటిగా అది మాత్రమే స్వీకరించి ఉండిపోయి 6వ రోజు నుండి కృచ్ఛంవరతాన్ని చేయడాన్ని శాంతపనవరత్మంటారు. ధనిష్టా పంచకాలలో మృతి చెందినవారికి ఎలా దహన సంస్కారం చేయాలో చెప్తాను విను. ధనిష్ట నుండి రేవతి దాకా గల 5 నక్షత్రాల కాలాన్ని పంచకకాలమంటారు. ఇది దోషపూర్ణమైన అశుభకాలంగా భావింపబడుతుంది. ఈ కాలంలో మరణించిన వారిని అలాగే ఉంచేసి ఈ కాలం దాటిని తరువాతనే దహనం చేయాలి. మృతుల సద్గతికై తిల, గో, సువర్ణ, ఘృత దానాలు చేయాలి. బ్రాహ్మణులకు అదనంగా భోజనాలను పెట్టి వస్త్రపాదుక, ఛత్ర, స్వర్ణముద్రలను దానం చేయాలి. దక్షిణలను కూడా ఇవ్వాలి. వారు మనఃపూర్వకంగా కర్మకాండను చేయిస్తే ఈ చెడు కాలంలో పోయిన వారి పాపాలు నశించి ఉత్తమ గతులు లభించే అవకాశముంటుంది. అధ్యాయం 4.